డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఐనమిల్లి మండలం నేదునూరు గ్రామంలో ఉన్న సుమారు 20 మంది రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మాకు సుమారు 100 ఎకరాలు పంట భూములు ఉన్నాయి. మాకు వచ్చిన ధాన్యం ఆర్బీకే తరపున ప్రభుత్వం కొనుగోలు చేసి 51 రోజులైంది. కానీ ఇప్పటి వరకు అకౌంట్లో డబ్బులు వేసిన సందర్భం లేదు. మా ఇంటి భార్యలు మెడలో ఉన్న పుస్తులు తాకట్టు పెట్టి మళ్ళీ పంట వేయడం జరిగింది. దయచేసి మా రైతులను వెంటనే ఆదుకొని మాకు న్యాయం చేయండి అంటూ మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్నారు రైతులు. నాది నేదునూరులో వ్యవసాయం ఉంది. ఇవాళ వరకు కూడా 50 రోజులైంది, డబ్బులు పడలేదు. ఏం చేయాలో, వ్యవసాయం ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకని ఈవేళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను వినియోగించుకుంటున్నాను. వెంటనే మా డబ్బులు వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను కలెక్టర్ గారిని. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకు 6 ఎకరాల చేను ఉంది. 6 ఎకరాల చేనుకి డబ్బులు పడలేదు. ఏం చేయాలి, వ్యవసాయం చేయాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. నాకు డబ్బులు వెంటనే నా ధాన్యం డబ్బులు నాకు ఇప్పించినట్లయితే సర్కారు వారు నేను వ్యవసాయం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. లేకపోతే నాకు ఎటువంటి గత్యంతరమో లేదు. 10 మంది వచ్చినాం అండి. ఐనమిల్లి మండలం మేము ఇంచుమించుగా 25 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. నేను కౌలు వ్యవసాయం మా తోబుట్టుది బసవ భాగ్యలక్ష్మి గారి పేరున వ్యవసాయం 4 ఎకరాల వ్యవసాయం ఊడ్చి ప్రభుత్వం వారికి ధాన్యం అమ్మినప్పటికీ ఏళ్ళకి 55 రోజులైంది. 50 రోజులైనా ₹1 కూడా ఖాతాలో జమ కాలేదు. 2 వారాల నుంచి అంటే సుమారుగా 15 రోజుల నుంచి పోయిన సోమవారం స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ మరుసటి సోమవారం కంప్లైంట్ ఇచ్చాం. ఎటు వచ్చినప్పటికీ ఏ విధమైన స్పందన లేదు. ఈ ఖాతాలో రూపాయి కూడా జమ కాలేదు. దయచేసి ఇంక ఇసుకొచ్చి ఈ రైతులు సుమారుగా మా ఊర్లో ఒక 20 మంది వ్యవసాయం చేసిన రైతులందరూ కూడా డబ్బులు జమ కావాల్సిన వాళ్ళు 20 మంది బాధితులు ఉన్నారు. వీరందరూ కూడా మా కూడానే ఉన్నారు. వీరు ఖాతాలో 24 గంటల్లో ఆ డబ్బులు జమ చేస్తే రెండో పంట పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అందరూ కోరి మరీ వచ్చారు. కాకలు తాకట్లు పెట్టుకుని రూపాయి వడ్డీలు, ₹2 వడ్డీలకి తెచ్చుకుని అప్పులు పాలైపోతున్నారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తే రూపాయి కూడా కిట్టిన పరిస్థితిలో చాలా బాధలకు గురవుతున్నారు. అందుకని దయచేసి ఈ మీడియా వారి సహకారంతో పై అధికారులకి తెలియపరిస్తే 10 అధికారులు వెంటనే 24 గంటల్లో మా ఖాతాలో జమ చేస్తారని దయించి కోరుతున్నాం. మేమేమీ రుణాలు అడగట్లేదు, అప్పులు అడగట్లేదు. మా సొమ్ములు మాకు 20 రోజుల్లో వేస్తానన్న సొమ్ముల్ని 50 రోజులకు కూడా వేయకపోవడం వల్ల ఒక రైతులుగా మేము చాలా చిన్నబుచ్చుకుని తలకాయ దించుకుని బాధపడుతూ వెళ్తున్నాం. దయచేసి మాకు 24 గంటల రూపాయలు వేయాలని మరీ ప్రభుత్వం వారిని కోరి ప్రార్థిస్తున్నాం.